బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పుల కలకలం. ప్రిజం పబ్లో దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. పోలీసులపై గన్తో 2 రౌండ్ల కాల్పులు జరిపినటువంటి దుండగుడు కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. కానిస్టేబుల్ వెంకట్రామరెడ్డి తొడలోకి దూసుకెళ్లినటువంటి బుల్లెట్ గాయపడ్డ కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా గుర్తించారు. అతని పేరు బత్తుల ప్రభాకర్గా గుర్తించడం జరిగింది. నిందితుడిపై గతంలో 100కు పైగా కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే గచ్చిబౌలి పబ్లో జరిగినటువంటి ఈ సంఘటన తీవ్రమైనటువంటి కలకలానికి దారితీసింది. ఒక్కసారిగా ఈ అలజడి జరుగుతుందన్న ఉద్దేశంతోనే పోలీసులు అతన్ని అటాక్ చేసి పట్టుకునే ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో పోలీసులపై 2 రౌండ్లు కాల్పులు జరిపినటువంటి బత్తుల ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా గతంలో కూడా ఎన్నో కాల్పులు కావచ్చు, ఎన్నో హత్యలు కావచ్చు చేసినటువంటి ఉదంతం ఉన్నటువంటి ప్రభాకర్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టుకున్నారు. అతన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం, అరెస్ట్ చేశారు కూడా అతన్ని. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ సెక్యూరిటీ అనేది ఎక్కడుందని భయమేస్తుంది హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు. ఎందుకంటే దేశంలోనే ఒక రకంగా చెప్పాలంటే శాంతి భద్రతల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి రాజకీయ నాయకులు పెట్టాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే భయం గుప్పెట్లో ప్రజలు బ్రతుకుతున్నారు అని అనటానికి ఇదే ఒక ఉదాహరణ కావచ్చు. ఎందుకంటే పబ్కి వెళ్ళినా లేకపోతే ఇంకా దేనికైనా పార్టీకి వెళ్ళినా హైదరాబాద్లో స్వేచ్ఛగా సంచరించాలంటే భయపడేటటువంటి సంఘటన లేకుండా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలని రాజకీయ నాయకుల్ని ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు పర్ఫెక్ట్గా పాలనని అందించాలి. ఏ పార్టీ అయినా సరే పార్టీతో సంబంధం లేకుండా శాంతి భద్రతలు అంటే లా అండ్ ఆర్డర్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలని, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడేటటువంటి రౌడీ మూకల్ని గుర్తించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి తగినటువంటి శిక్షలు వాళ్ళకి ఇవ్వాలని ప్రజలంతా కోరారు. జై హింద్.